మాజీ మంత్రి కేటీఆర్ మాయమాటలను నమ్మే పరిస్థితిలో కంటోన్మెంట్ ప్రజలు లేరని శ్రీ గణేష్ అన్నారు. బీఆర్ఎస్ నేతల కార్యక్రమాలకు పక్క ప్రాంతాల నుంచి ప్రజలను తెచ్చుకునే పరిస్థితి నెలకొందని ఆరోపించారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుని తీరుతానని, కంటోన్మెంట్ ప్రజల సంపూర్ణ మద్దతు తనకే ఉందని కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ చెబుతున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ను ఆనందిస్తారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీని బరాబర్ నెరవేర్చి తీర్చుతా అంటున్నారు కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ గారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి శ్రీ గణేష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాము. సార్ చెప్పండి, ఓవైపు బీఆర్ఎస్ ఏమో విస్తృతంగా ప్రచారం చేస్తుంది, మాజీ మంత్రి కేటీఆర్ పూర్తిగా ఇటువైపే ఫోకస్ పెట్టారు, ఇటు అనేక సమావేశాలు పెడుతున్నారు, తప్పకుండా మేము గెలిచి తీరుతామని కేటీఆర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా యువతలో మాకు ఎక్కువ క్రేజ్ ఉంది, యువత అంతా కూడా మా వైపే ఉన్నారు, కాంగ్రెస్ వైపు ఎవరూ లేరని చెప్తున్నటువంటి పరిస్థితి. సో దాన్ని ఎలా చూస్తారు, ఏం చెప్తారు మీరు? టీఆర్ఎస్ ఈరోజు రాష్ట్రంలో బీఆర్ఎస్ ఖాళీ అయిపోయింది. మా కంటోన్మెంట్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోయింది. బీఆర్ఎస్ నుంచి అత్యధిక శాతంగా వ్యక్తులు, కార్యకర్తలు, నాయకులంతా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యడం జరిగింది. ఇప్పుడు మీటింగ్లు అయినా కూడా వాళ్ళు పక్క కాన్స్టిట్యున్సీలో తెచ్చుకొని మీటింగ్లు చేసుకుంటారు, దాన్ని గొప్ప గొప్ప మాటలు చెప్పి అంత గొప్పగా ఉందని చూపిస్తారు. గతంలో ఎప్పుడు కూడా మాకు డెవలప్మెంట్ గురించి సహకరించలే, కానీ ఇప్పుడు ఓటు అడగడానికి వస్తున్నారని ప్రజలే అంటున్నారు. 10 సంవత్సరాల కంటోన్మెంట్కి ఏం చేసిరు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. ఈరోజు బీఆర్ఎస్ క్యాండిడేచర్ని ప్రతి ఒక్కరు అపోజ్ చేశారు. వాళ్ళ పార్టీలు ఉన్నవాళ్ళే, వాళ్ళు కరెక్ట్ అయిన వ్యక్తులు కాదు. మళ్ళీ అదే కుటుంబమా, మళ్ళీ సెంటిమెంట్ తోటి, సింపతితో వస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదని బీఆర్ఎస్ నేనులే చెప్పారు. కాబట్టి ఇప్పుడు అందరూ కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ చూసి అందరు ఆకర్షితులై ఇప్పుడు గవర్నమెంటు కాంగ్రెస్ ఉంది కాబట్టి అభివృద్ధి కావాలన్నా, సంక్షేమం జరగాలన్నా కాంగ్రెస్ తోటే సాధ్యమవుతుంది. వీళ్ళు గతంలో కూడా 3 నెలల అవకాశం వస్తే ప్రజలకు అందుబాటు లేకపోవడం ఒక విషయం. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న మంచి పాలనను చూసి అందరూ కాంగ్రెస్కి ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తున్నారు. అంటే ముఖ్యంగా ఇటు కాంగ్రెస్లో చేరుతుంది కేవలం కొంతమంది లీడర్లు మాత్రమే, బట్ క్యాడర్ అంతా మా వైపే ఉందని చెప్తున్నారు బీఆర్ఎస్. దానికి ఏం చెప్తారు? వాళ్ళ దగ్గర వేరే అజెండా ఏమైనా ఉందా? ఇప్పుడు డెవలప్మెంట్ ఏం చేస్తారని కూడా చెప్పలేము, ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం లేదు, వాళ్ళ డెవలప్మెంట్ చేసే అజెండా కూడా లేదు. స్వయాన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఏమనేసి, ఇప్పుడు మా ప్రభుత్వం ఉంది, మీ శ్రీ గణేష్ని మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే కోఆర్డినేషన్ బాగుంటుంది, వారికి కూడా బాగా అనుభవం ఉంది, వారికి కూడా అన్ని విషయాలు తెలుసు, నాకు కూడా ఎంపీగా ఉండే కాబట్టి నాకు కూడా అన్ని విషయాలు తెలుసు, బాగా డెవలప్మెంట్ అవుతుంది. వేరే పార్టీలు అయితే మనకందరికీ తెలుసు ఏ పార్టీల ప్రభుత్వంలో ఉంటుందో ఆ పార్టీ వాళ్ళకి ఎక్కువ డెవలప్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కానీ వేరే వాళ్ళని కలవడం కూడా అంత ఈజీ కాదు, అంత డెవలప్మెంట్ జరగదు. అధికారులు కూడా సహకరించారు. ఇది సిస్టమ్, ఒక వ్యక్తి కాదు. ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిస్తేనే డెవలప్మెంట్. అంటే మీరు పదే పదే మీ ప్రచారంలో కూడా చెప్తున్నారు, బీఆర్ఎస్కి ఓటేసినా బీజేపీకి ఓటేసినా ఆ క్యాండిడేట్లు కలవరు, అందుబాటులో ఉండరని అంటున్నారు. బట్ మరి శ్రీ గణేష్ అందుబాటులో ఉంటారా? ప్రజలకు కలుస్తారా? నేరుగా వారి సమస్యలు తెలుసుకుంటారా? మరి ఎమ్మెల్యేగా గెలిస్తే 15 సంవత్సరాల నుంచి ఏ పోస్టు లేకున్నా కూడా మా కుటుంబ సభ్యులుగా భావించి నాతోటి తోచినంత వీళ్ళకి సామాజిక సేవలు చేసి అవసరమైనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ పక్షంలో నిలబడి పోరాటం చేసిన వ్యక్తిని నేను అధికారం అనుభవించలేదు, ఏ పోస్టులు అనుభవించలే, అయినా కానీ వ్యక్తిత్వంతో పనిచేసిన నాకు వీళ్ళందరూ ఆశీర్వదిస్తే ఖచ్చితంగా ఒక మంచి పనులు లేక వాళ్ళకి సేవ చేస్తానని మీ మీడియా ద్వారా వాళ్ళకి హామీ ఇస్తున్నాను. మీ అవసరాలు ఏమి తెలుసు నాకు. యువకులకు మంచి గ్రౌండ్స్లో ఎక్విప్మెంట్స్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, మంచి స్టేడియంలు చేస్తే మన మంచి స్పోర్ట్స్మెన్ తయారవుతారు. మంచి స్కూల్స్లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్లు, ఇప్పుడు టాయిలెట్లు కూడా లేని పరిస్థితి మాకు, అవన్నీ ఏర్పాటు చేస్తే గవర్నమెంట్ స్కూళ్ళు కూడా ప్రైవేట్ స్కూళ్ళగా మారిస్తే మంచి విద్య అందిస్తే మంచి విద్యావంతులు అవుతారు, మంచి స్థానానికి వెళ్తారు. మా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లు కావచ్చు, బ్యాంకుల నుంచి ఏవైతే కార్పొరేషన్ లోన్స్ కూడా ఇప్పిస్తే ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారో వాళ్ళందరికీ బిజినెస్లు చేసుకునే అవకాశం వస్తుంది స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా. మరీ ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, మా దగ్గర వాటర్ ఇష్యూ ఎంతో ఉంది. వాటర్ ఇష్యూ కూడా రిజాల్వ్ చేస్తాను. ఏది మొత్తానికి ఏమేమి కావాలో కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీకి మొత్తం డెవలప్మెంట్ చేస్తాను, ప్రతి కుటుంబానికి మంచిదే విధంగా ముందుకెళ్తానని హామీ ఇస్తున్నాను. మీరు దయచేసి ఆశీర్వదించండి. అంటే ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ ఇన్ఛార్జీలు కానివ్వండి, అదేవిధంగా ఇటు బీజేపీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు, ఎన్నికల సమయంలో ప్రతిసారి శ్రీ గణేష్ పార్టీలు మారడము, హామీలు ఇవ్వడం అనేది జరుగుతూనే ఉంటుంది. బట్ దాని తర్వాత అలాంటి పరిస్థితి ఉండదు. తప్పకుండా ఇక్కడ అభివృద్ధి జరగాలంటే మాత్రము బీఆర్ఎస్ నుంచే సాధ్యమవుతుంది, లేకపోతే బీజేపీ నుంచి సాధ్యమవుతుంది అన్నట్టు కూడా బీజేపీ నేతలు కూడా చెప్తారు. సో దానికి ఏం చెప్తారు సార్? ఇప్పుడు మాకు ఇన్ఛార్జ్ ఉన్నారంట బీఆర్ఎస్ పార్టీ నుంచి రావుల శ్రీధర్ రెడ్డి, ఆయన ఎడికేలు వచ్చిండు, బీజేపీ నుంచి వచ్చిండు.
ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి మల్లారెడ్డి పోయి కాంగ్రెస్లో జాయిన్ కావాలని ప్రయత్నించలేదా, బీజేపీలో జాయిన్ కావాలని ప్రయత్నించలేదా? వాళ్ళని ఎవరు తీసుకోలేదు. వాళ్ళు ఏమంటారు, జాయిన్ కావాలంటే అభివృద్ధి గురించి జాయిన్ అయిన వాళ్ళు చెప్తుండే. ఇప్పుడు నేనైతే అభివృద్ధి జరగాలనేసి ముందే పోయినా కదా. ఇప్పుడు ఎవరైనా కూడా గెలిచిన తర్వాత గవర్నమెంట్ ఉన్న పార్టీలు వెళ్తారంటారు. నేను గవర్నమెంట్ ఉన్న పార్టీలు ముందు నుంచే పోటీ చేస్తున్నా కదా. పార్టీలు మారినా నేను ఎమ్మెల్యే కావాలనుకున్నా కూడా ప్రజల గురించే ఏం నేను చేయాలనుకున్నది ఇప్పుడు గవర్నమెంట్ ఉన్న పార్టీల నుంచి అయితేనే సాధ్యమవుతుంది. కానీ మరి ఏ పార్టీ నుంచి అయినా కూడా రోజు నేను ఖాయం చేయాల్సి వస్తుంది, ఇస్తలేరు అని. ఇప్పుడు రోజు నేను అభివృద్ధి చేయగలుగుతా, డెవలప్మెంట్ చేయగలుగుతా. దయచేసి మీరు సింపతికి సెంటిమెంట్ కాదు, డెవలప్మెంట్కి ఓటేయాలి అని విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే శ్రీ గణేష్ గారు కాన్ఫిడెన్స్తో మాట్లాడుతున్నారు, ఓవర్ కాన్ఫిడెన్స్తో మాట్లాడుతున్నారు? ఎందుకంటే పూర్తిగా అధికార పార్టీ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము గెలిచి తీరుతా, ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారంటారు. అంటే కాన్ఫిడెన్స్ ఉండాల్సిన అవసరం ఉంది. ఓవర్ కాన్ఫిడెన్స్ మంచిది కాదు. కాన్ఫిడెన్స్కి ఏం చెప్తున్నా అంటే ప్రజలందరూ తెలివిపరులు. ఎక్కడ ఓటేస్తే అభివృద్ధి అవుతుంది, సంక్షేమం జరుగుతుంది ప్రతి ఒక్కరికి తెలుసు. గవర్నమెంట్ ఉన్న వాళ్ళ పార్టీలకు ఓటేస్తేనే డెవలప్మెంట్ అవుతుంది. బీఆర్ఎస్కి వేసినా కూడా వేస్ట్, గవర్నమెంట్ వచ్చేది లేదు. బీజేపీకి వేస్తే ఆయనకు అద్దులే తెలియదు, కంటోన్మెంట్ అద్దులే తెలియదు. ఇప్పుడు ఈడ ఒక్కటే ఒక ఛాన్స్ ఇక్కడ బతుకున్నది ఏంటంటే సెంటిమెంటు, సింపతితో వాళ్ళు బతుకున్నారు తప్పితే డెవలప్మెంట్ అజెండా అనేది ఏమీ లేదు. వాళ్ళ ఎలక్షన్లో కన్నీరు, సింపతి, సెంటిమెంట్ పెట్టుకొని వాళ్ళ ఎజెండాగా మార్చుకున్నారు. కానీ మేము ఇది చేస్తాం, గతంలో ఇది చేశాం, ఇది పెండింగ్ ఉంది, ఇది చేస్తామని మాత్రం ఏ రోజైనా మీకు చెప్పారనేది మీరు ఆలోచించండి. వాళ్ళ విజన్ ఏం లేదు, బాధ చెప్పుకొని బతకాలనుకుంటారు. కంటోన్మెంట్ ఉన్న ప్రజలందరూ బాధ ఎవరు వింటారు, ఎవరు చేస్తారు? అది కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యమవుతుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మొత్తానికైతే ఇటు కంటోన్మెంట్ అభివృద్ధి జరగాలంటే అది కాంగ్రెస్తోనే సాధ్యమవుతుంది. తప్పకుండా ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్లో గెలిచి తీరుతుందంటూ కూడా శ్రీ గణేష్ నారాయణ గారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.